ఉత్కంఠ నెలకొంది. త్వరలో టీడీపీలోకి వసంత కృష్ణ ప్రసాద్ జాయిన్ కాబోతున్నారు. మైలవరం నుంచే టికెట్ ఆశిస్తున్నారు కీలక నేత దేవినేని ఉమా. వసంత కృష్ణ ప్రసాద్కి ఏ సీటు ఇస్తారోననే ఆసక్తి నెలకొంది. వసంతకు మైలవరం ఇస్తే దేవినేని ఉమా పరిస్థితి ఏంటి? వసంతను పెనమలూరు పంపిస్తే బోడే ప్రసాద్కు ఏ సీటు ఇస్తారు? పెనమలూరు సీటు తనదేనంటున్నారు బోడే ప్రసాద్. ఎవరికి ఏ సీటు నిరాకరించినా వ్యతిరేకత తప్పదనే అంచనాలు వెలువడుతున్నాయి. మొత్తం మీద ఒకే సామాజిక వర్గ సంబంధించినటువంటి నేతల మధ్య పోటీ ఉండడంతో ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన కన్ఫ్యూజన్ అయితే నెలకొంది. రెండు నియోజకవర్గాల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు నేతలు పోటీ పడడంతో ఎవరికి ఏ సీటు కేటాయించాలో తెలియక టీడీపీ అధిష్టానం తలలు పట్టుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇద్దరికి సీటు కేటాయిస్తే మూడో వ్యక్తి నుంచి వ్యతిరేకత రానున్న నేపథ్యంలో ఏం చేయాలనే అంశానికి సంబంధించి టీడీపీ అధిష్టానం ప్రస్తుతం మల్లగుల్లాలు పడుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా వసంత కృష్ణ ప్రసాద్ గనక టీడీపీలోకి వస్తే గనక మైలవరానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ అయితే నెలకొంది. ఎవరికి ఏ సీటు కేటాయిస్తారోననే ఆసక్తికర చర్చ అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో సాగుతుంది. రైట్, మా ప్రతినిధి సురేంద్ర లైవ్లో జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి బలమైన కమ్మ సామాజిక వర్గ నేతల మధ్య టఫ్ ఫైట్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వసంత కృష్ణ ప్రసాద్ కనుక టీడీపీలో చేరితే మైలవరానికి సంబంధించి చాలా ఆసక్తికరమైన పోరు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏం జరుగుతోంది? టీడీపీ అధిష్టానం దీనికి సంబంధించి ఎట్లాంటి సయోధ్య కుదిర్చే అవకాశాలున్నాయి? నేతల మధ్య ఈ అంశాన్ని ఎట్లా పరిష్కరించే ఛాన్సెస్ కనిపిస్తుంది? ఎసరందస్ పూర్తిగా కృష్ణా జిల్లాకి సంబంధించి ముగ్గురు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేతల మధ్య రెండు నియోజకవర్గాల ఇష్యూ అయితే ప్రధానంగా తెర మీదకి వచ్చిందని చెప్పొచ్చు. దీన్ని ఎలా సాల్వ్ చేయాలని టీడీపీ అధిష్టానం అయితే తలలు పెట్టుకున్న పరిస్థితి. ఇప్పటికే మైలవరానికి సంబంధించి టికెట్ నాదే అంటూ మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రచార కార్యక్రమాలు ఉన్నారు. నియోజకవర్గం మొత్తం కూడా తిరుగుతున్న పరిస్థితి. అయితే అదే నియోజకవర్గాన్ని నుంచి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వసంత కృష్ణప్రసాద్ ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన వైసీపీ పార్టీని విడి టీడీపీలోకి జాయిన్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపు అఫీషియల్గానే చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరతారని కూడా వార్తలు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో రావడంతో పాటు మైలవరం నుంచే తాను పోటీ ఉంటుందని చెప్పి ఒక క్లియర్ కట్గా ఆయన చెప్పడం జరిగింది. మన ఆర్టీవీ కూడా మనం మాట్లాడడం వసంత కృష్ణప్రసాద్ పెట్టిన ఆత్మీయ సమావేశంలో ఏంటి మీ పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు, ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారని మనం అడిగినప్పుడు నాకు రాజకీయ భిక్ష పెట్టింది మైలవరం ప్రజలతోటి నాకు అవినాభావ సంబంధం ఉంది కాబట్టి ఇక్కడే నేను ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నానంటే ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే అదే స్థానం నుంచి దేవినేని ఉమ కూడా గతం నుంచి ఆయన అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా పనిచేశారు. అదే నియోజకవర్గం నుంచి తాను పోటీలో ఉన్నాడంటే దేవినేని ఉమ చెబుతున్న పరిస్థితి. అయితే మైలవరానికి సంబంధించి టికెట్ వసంత కృష్ణప్రసాద్కి ఇస్తే అక్కడి నుంచి దేవినేని ఉమని పెనమలూరు మార్చుతారని ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కూడా పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈయన కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేతగానే ఉన్న పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మైలవరం నుంచి దేవినేని ఉమని పెనమలూరు పంపిస్తే పెనమలూరులో ఉన్న బోడే ప్రసాద్ పరిస్థితి ఏంటి అనేది ఒక చర్చనీయాంశమైంది. అయితే ప్రస్తుతం పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న పాదసారథి ఆయన వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చారు. ఆయన్ని అక్కడి నుంచి నూజివీడు పంపుతారని ఒక చర్చ కూడా జరిగింది. కొంతకాలం పెనమలూరు నుంచే పాదసారథి పోటీ ఉంటారని కూడా జరిగింది. అయితే కొంత వ్యతిరేకత వచ్చింది. బోడే ప్రసాద్ ఖచ్చితంగా సీట్ నాకే కావాలంటూ పట్టుబట్టాడు. అనంతరం ఆ చర్చలు జరిపిన అధిష్టానం పాదసారథిని నూజివీడు వెళ్లాల్సిందిగా సూచించినట్లయితే సమాచారం అంది. అయితే బోడే ప్రసాద్ ఇక్కడి నుంచి నేను పోటీ చేస్తానని అధిష్టానానికి చెప్పిన పరిస్థితి. అయితే ఇప్పుడు ముగ్గురు అంటే పాదసారథి బోడే ప్రసాద్కి వచ్చినప్పుడు బోడే ప్రసాద్కి ప్రయారిటీ ఇచ్చింది పార్టీ అని చెప్పి ఆ వర్గాల్లో బోడే ప్రసాద్ అనుచరులు కానీ చెప్పిన పరిస్థితి, కమ్మ సామాజిక వర్గంలో కొంత నేతలు కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు అదే సామాజిక వర్గానికి సంబంధించిన దేవినేని ఉమ గనక ఇటు వస్తే ఏంటి పరిస్థితి? బోడే ప్రసాద్ అనేది ఒక సందిగ్ధతలు అయితే పార్టీ ఉంది. అక్కడ బోడే ప్రసాద్కి మాత్రమే టికెట్ ఇవ్వాలంటూ బోడే అనుచరులు చెప్తున్నారు. దేవినేని ఉమ వస్తే కనుక మీరు సహకరించమంటూనే చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకరికి ముగ్గురులో ఇద్దరికి ఎమ్మెల్యేల టికెట్లు ఇస్తే ఒకరికి ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇస్తామంటూ అధిష్టానం ముగ్గురు మధ్య కూడా చెప్పినట్టు మనకైతే సమాచారం ఉంది. అయితే ఎమ్మెల్యేగానే వెళ్తామంటూ వసంత కృష్ణప్రసాద్ పట్టుబట్టారు. ఖచ్చితంగా 24 అక్కడి నుంచే పోటీ చేయాలని చెప్పి ఆయన అయితే చేస్తున్న పరిస్థితి. దానికి పొలిటికల్ కారణాలు కూడా ఉన్నాయి. జోగి రమేష్ అక్కడ ఈయన ఇబ్బంది పెట్టడం కానీ దానికి పూర్తిగా
ఈయన పోటీలో ఉండి ఖచ్చితంగా వైసీపీని ఓడించి తీరాలనే దాంట్లో వసంత కృష్ణప్రసాద్ ఉన్నాడు. రెండోది పక్క వసంత కృష్ణప్రసాద్కి సంబంధించిన శిష్యుడు ఎవరైతే రాజకీయంగా ఆయన ఎదిగించాడో తిరుపతి యాదవ్, ఆయన పోటీలో ఉండడం, వైసీపీకి గట్టి దెబ్బ చెప్పాలంటే, గట్టి దెబ్బ కొట్టాలంటే ఖచ్చితంగా మైలవరం నుంచి నేను పోటీ చేసి తీరాలి, అక్కడ ఖచ్చితంగా నేను విజయం సాధించాలి, వైసీపీని దెబ్బ కొట్టాలనే దాంట్లో వసంత కృష్ణప్రసాద్ ఉన్నారు. అయితే అదే సామాజిక వర్గానికి సంబంధించిన దేవినేని ఉమ, వసంత కృష్ణప్రసాద్ ఇద్దరికి కూడా దాదాపు 5 ఏళ్లుగా పొసగని పరిస్థితి, ఇద్దరికి వైరం కూడా బహిరంగంగానే కనిపించింది. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం, ఒకరి ఆఫీసులకు ఒకరు వెళ్ళడం కూడా మనం చూసాము. ఆఖరికి వసంత కృష్ణప్రసాద్ పార్టీ మారుతూ బయటకు వచ్చినప్పుడు కూడా దేవినేని ఉమ రాజకీయ వ్యభిచారాలు రాబోతున్నారు, 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఇటువంటి వాళ్ళు తరిమి కొట్టాలని మాట్లాడుతూనే నేను చనిపోయేస్తే కనుక ఖచ్చితంగా పసుపు జెండానే నా శరీరం మీద ఉంటుందని కూడా ఆయన కామెంట్లు చేసిన పరిస్థితి కూడా ఉంది. అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను, పాదయాత్ర కూడా చేస్తున్నట్టు దేవినేని ఉమ చాలా స్పష్టంగా అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బోడే ప్రసాద్ కూడా ఇప్పటికీ అన్ని నియోజకవర్గాలు, ఆ నియోజకవర్గానికి సంబంధించి అన్ని గ్రామాలని ఆయన తిరుగుతున్నారు, సమావేశాలు పెడుతున్నారు, ఇతర సభలు పెడుతున్నారు. నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే నేను అంటూ ఆయన అధిష్టానం ఇంకా ఖరారు చేయకపోయినా ఆయన టికెట్ నాది అంటూ ఆయన ప్రచారంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. 2 నియోజకవర్గాలు, 3 నేతలు, 3 కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు, ఎవరికి ఏ సీట్ నిరాకరించినా వ్యతిరేకత తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి టీడీపీ ఒక రకమైనటువంటి సంకట స్థితిలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న సిచ్యువేషన్. సో దీన్ని ఎట్లా పరిష్కరించాలనే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉంది. ఏ రకంగా ఈ 3ని అకామిడేట్ చేసే ఆలోచనలో ఉంది? అంటే ఇందాకే మనం చెప్పాము, ఖచ్చితంగా ఇద్దరు ఎమ్మెల్యే టికెట్లు ఇద్దరికి వస్తాయి 3లో. అయితే ఒకరికి ఎమ్మెల్సీ ఇస్తాము అనేది అయితే పెద్ద చర్చ అయితే జరుగుతుంది. అయితే ప్రధానంగా దేవినేని ఉమకు సంబంధించి ఈ చర్చ అయితే వచ్చినట్లయితే కొంత సమాచారం మైలవరంలో మాట్లాడుకున్న టీడీపీ నేతలంతా కూడా ఈ అంశం మీద పెద్ద ఎత్తున చర్చ చేస్తున్నారు. ఈసారి మైలవరానికి సంబంధించి దేవినేని ఉమని పక్కన పెట్టి వసంత కృష్ణప్రసాద్ సీట్ అయితే కేటాయిస్తారు. కాబట్టి దేవినేని ఉమకి ఎమ్మెల్సీ ఇచ్చి ఎమ్మెల్సీ స్థానంలో ఒకవేళ ప్రభుత్వం కనుక ఏర్పడితే అప్పుడు మంత్రి పదవి దేవినేని ఉమకి ఇస్తారని ఒక చర్చ అయితే జరిగింది. అయితే దేవినేని ఉమ మాత్రం ఖచ్చితంగా నేను ఎమ్మెల్యేగా కన్సిడర్ చేస్తానని చెప్పి ఆయన కూడా చాలా క్లారిటీగా చెప్తున్నాడు. ఒకవేళ ఎమ్మెల్యేగా చేస్తే పెనంలూరు ఇవ్వాల్సి ఉంటుంది, పెనంలూరులో ఆయన పోటీకి వెళ్తే బోడే ప్రసాద్కి ఎమ్మెల్సీ ఇస్తారు. అయితే బోడే ప్రసాద్ ఎమ్మెల్సీ కాదు, నేను కూడా పోటీలో ఉంటానని చెప్పిన పరిస్థితి. ఈ 3ని కూడా సయోధ్య కుదర్చడం ప్రస్తుతం పార్టీకి తలనొప్పుగా ఉంది. రెండవది, ఇప్పటికే చంద్రబాబు ఇతర కదలరా అంటూ ఇతర జిల్లాల కార్యక్రమాల్లో ఉన్నారు, అక్కడ అభ్యర్థులకు సంబంధించి కొంచెం కూలంకషంగా చర్చిస్తున్నారు. మూడోది, కృష్ణా జిల్లాకి సంబంధించిన పొత్తుల అంశంలో కూడా కొంత గందరగోళం ఏర్పడిన పరిస్థితులు, ఈ అన్ని అంశాలు ఇటు టీడీపీతో కూడా మాట్లాడారు. అంటే ఈ ముగ్గురు నేతలు వసంత కృష్ణప్రసాద్ గారి, దేవినేని ఉమ కానీ, బోడే ప్రసాద్ కానీ, వీళ్ళ ముగ్గురితో పాటు జనసేనతో కూడా కొంచెం కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే అంశాన్ని పక్కన పెట్టారు. కానీ దేవినేని ఉమతో మాత్రం ఏలూరులో జరిగిన సభలో, చింతలపూడిలో జరిగిన సభలో దేవినేని ఉమను పక్కకు పిలిచి దేవినేని ఉమతో కూడా ఆయన చాలాసేపు మాట్లాడారు. మైలవరానికి సంబంధించి ఎటువంటి కామెంట్లు, వసంత కృష్ణప్రసాద్ గురించి సంబంధించి ఎటువంటి కామెంట్లు నువ్వు చేయొద్దని చెప్పి ఆయనకి చెప్పినట్లయితే సమాచారం అందుతుంది. ఈ ఇంకొక పక్క ఒకవేళ వసంత కృష్ణప్రసాద్కి టికెట్ ఇస్తే కనుక దేవినేని ఉమను మాత్రం ఎమ్మెల్సీగా ఇచ్చి ఆయనకి మంత్రి పదవి ఇస్తారని ఒక చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతానికి ఎవరి మీద ఖచ్చితంగా టికెట్ హామీతోనే టీడీపీలో చేరబోతున్నారా? ఏ హామీతో ఆయన టీడీపీలో చేరబోతున్నారు? అంత ధీమాగా ఎందుకున్నారు ఆయన? ఖచ్చితంగా హామీ లేకుండా ఎవరు పార్టీలు మారే పరిస్థితి అయితే ప్రస్తుతం లేదు. రాజకీయాలకు సంబంధించి ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఖచ్చితంగా ఆచితూచే ప్రతి రాజకీయ నాయకుడు అడుగులు వేస్తారనేది వాస్తవం. కాబట్టి వసంత కృష్ణప్రసాద్ ముందే మాట్లాడుకున్నారు, పార్టీకి సంబంధించి ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. సమావేశం అయిన తర్వాత మాత్రమే ఆయన ఒక క్లారిటీకి వచ్చి పార్టీ నుంచి బయటకు వస్తున్నట్టయితే చెప్పినట్టు సమాచారం. అయితే వసంత కృష్ణప్రసాద్కి సంబంధించి చాలా దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తులతో కూడా మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా చాలా క్లారిటీగా చెప్తున్నారు, చంద్రబాబు నాయుడిని, టీడీపీని వసంత కృష్ణప్రసాద్ కోరుకోలేదు, కానీ టీడీపీ చంద్రబాబు నాయుడు వసంత కృష్ణప్రసాద్ను కోరుకున్నారు. మైలవరం టికెట్ తనదే అంటూ హామీ ఇచ్చిన తర్వాతే ఆయన పూర్తిగా బయటకు వచ్చారు. ఖచ్చితంగా 24 ఎన్నికల్లో మైలవరం నుంచి టీడీపీలో పోటీలో ఉంటారని చెప్పి సన్నిహితులు చెప్పారు. ఇదే అంశాన్ని మనం ఆయన ఆత్మీయ సమావేశం పెట్టినాడు, వసంత కృష్ణప్రసాద్ కూడా మాట్లాడాం. ఆయన కూడా చాలా క్లారిటీగా చెప్పాడు, నా రాజకీయ అనుబంధం అంతా కూడా మైలవరం ప్రజలతో మమేకమై ఉంది కాబట్టి ఇక్కడి నుంచి నేను పోటీలో ఉంటానని క్లారిటీ ఇచ్చాను. ఇక్కడి నుంచి పోటీలో ఉంటే పొత్తులో ఉన్న ప్రతిపక్ష పార్టీ టీడీపీ నుంచి ఆయన ఉండాల్సి ఉంటుంది, లేకపోతే ఇండివిజువల్గా చేయాలి. కానీ ఇండివిజువల్గా ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ రోజు మాట్లాడిన దాంట్లో చంద్రబాబుకు సంబంధించిన అంశాలు కానీ, రాజధానికి సంబంధించిన అంశాలు కానీ, ఈ అంశాలన్నింటినీ కూడా ఆయన ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశాలన్నింటినీ చూసినప్పుడు ఆయన ఖచ్చితంగా టీడీపీలోకి వెళ్తున్నారు అనేది ఒక క్లారిటీ, అక్కడున్న కార్యకర్తలు కూడా క్లారిటీ వచ్చిన పరిస్థితి ఉంది. త్వరలోనే టీడీపీలో ఆయన చేరబోతున్నారు. మైలవరం నుంచే పోటీలో ఉన్నట్లయితే వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. రామ్దాస్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేంద్ర. ఇది మొత్తం మీద బలమైన కమ్మ సామాజిక వర్గ నేతల మధ్య టఫ్ ఫైట్ ఉండబోతుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎవరికి ఏ సీటు కేటాయిస్తారోనని తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. వసంత కృష్ణప్రసాద్
సీటు హామీతోనే టీడీపీలో జాయిన్ కాబోతున్నారు. ఇక మైలవరం నుంచే ఆయన టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు అక్కడ ఉన్న కీలక నేత దేవినేని ఉమను ఎక్కడికి పంపుతారని ప్రస్తుతానికైతే ఆసక్తికర చర్చ నడుస్తోంది. వసంత కృష్ణప్రసాద్కు మైలవరం ఇస్తే గనక దేవినేని ఉమ పరిస్థితి ఏంటి? వసంతను పెనమలూరు పంపిస్తే గనక బోడి ప్రసాద్కు ఏ సీటు ఇస్తారు? ఈ రకంగా 2 నియోజకవర్గాలు 3 నేతలు, అది బలమైన కమ్మ సామాజిక వర్గ నేతలకు సంబంధించినటువంటి ఆసక్తికర చర్చ అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో సాగుతుంది. మొత్తం మీద ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీకి ఒక సంకట స్థితి వచ్చి పడింది.